ఓం నమ శివాయ. నిధయే సర్వవిద్యానాం విషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. ఈశాన్య సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రాహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదాశివం. శివాయ గురవే నమః. ప్రేక్షకులకు శ్రీ విశ్వేవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు శ్రీ విశ్వేవసు నామ సంవత్సరంలో కేటీఆర్ గారి జాతకం తీసుకుందాము. కేటీఆర్ గారిది మిథున లగ్నమైంది. లగ్నంలో బుధుడు, ద్వాదశంలో రవి, ద్వితీయంలో శని, ఏకాదశంలో గురుడు, అష్టమ స్థానంలో చంద్రుడు ఉన్నారు. ఆయనకి ఏంటంటే లగ్నంలో బుధుడు ఉండడం వలన 2023 డిసెంబర్ వరకు అంటే ఇంచుమించు 10 ఏళ్ళు ఒక రాజకీయ పదవిలో ఉండడం జరిగింది అనమాట. ఆయన షైన్ కావడం జరిగింది. 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు ఆయన పదవిలో కొనసాగారు. ఆయనది మకర రాశి అయింది. ఆయనకి ఇప్పుడు నడిచేది శని మహాదశలో శని అంతర్దశ. అయితే 2025 మే నుంచి 2026 మే వరకు గురుడు అనుకూలంగా ఉండడు. అయితే శని తృతీయ స్థానంలో ఉంటాడు. మకర రాశి వాళ్ళకి శని బాగున్నాడు. అంటే 2025-26 తారక రామారావు గారికి బాగుంటుంది. కానీ ఏ పదవి వచ్చే అవకాశము లేదు. సాఫీగా సాగిపోతుంది.